రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలని జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు రమేష్, ఫారూక్, మాలిక్, విశ్వనాథం, శివరాం తదితరులు ఇన్ఛార్జ్ రిజిస్టర్ గోపాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబోవు రిజిస్టర్ సేవా కేంద్రాలను రద్దు చేయాలని, ఇందుకై ప్రతిపాదించిన జీవో ఎంఎస్ నెంబర్ 396 ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీటి వలన ప్రజల ఆస్తులకు భద్రత లోపించడమే కాక అనేక సంవత్సరాలుగా దస్తావేజులు రాసుకుంటూ దస్తావేజు లేఖలుగా స్టాంపు వెండర్లుగా జీవనాన్ని కొనసాగిస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ విషయాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి నంద్యాల జిల్లా పరిధి దస్తావేజుల లేఖరులు, స్టాంపు వెండర్లు శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారని, కావున ఈ విషయాన్ని ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని జీవో ఎంఎస్ నెంబర్ 396 ను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం కాకుండా ఆపాలని, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ను నమ్ముకొని దస్తావేజు లేఖరులుగా, స్టాంపు వెండర్లుగా కొనసాగుతూ కుటుంబాలను పోషించుకుంటున్న మమ్మల్ని, మా కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్టాంపు రైటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ, రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రైవేటీకరణ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అది సరైనది కాదు. మరియు దస్తావేజు లేఖల అందరి మనోభావాన్ని దెబ్బతీసినట్లుగా, మరియు వారి వారి జీవనోపాధిని భంగం తరలించినట్లుగా కనిపిస్తుంది. కావున ఇది ప్రైవేటీకరణ ఆపాలని గవర్నమెంట్ మనము ఈ జీవన్ 316 రద్దు చేయాలని, మనము 316 జీవన్ రద్దు చేయాలని మనము గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ దస్తావేజు విలేకరులు, స్టాంప్ వెండర్లు సమావేశం కారణం ఏంటంటే, ప్రభుత్వం వారు ఇటీవల ఒక ప్రపోజల్ని మేము ముందు ఉంచారు. అది మీకు తెలుసు, పత్రికాముఖంగా వచ్చింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ కేంద్రాలు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు చెప్పి వాటికి పేరు పెట్టి డిపార్ట్మెంట్ను ప్రభుత్వం మరియు ప్రైవేట్ వారి ఆధీనంలో నడపాలని చేసి ట్రై చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రైవేటు వాళ్ళు దీంట్లో ఎంటర్ కావడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు, స్టాంప్ వెండర్లు దాదాపు 1,00,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నమ్ముకొని జీవితాలు గడుపుతున్నాయి. అటువంటి జీవనోపాధి కోల్పోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధి విధానాలు సరి అయినవి కావని, ప్రభుత్వం వీటి మీద ఒకసారి దృష్టి పెట్టి మరి ఆలోచించాలని, ఒక మంచి చేయడం వల్ల 10 మందికి చెడు కలుగుతుందంటే దాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని, మా జీవితాలను కూడా దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులకు భద్రత కోల్పోకుండా ప్రైవేటీకరణ ఆపాలని మేము శాంతియుతంగా నిరసన, బ్లాక్ బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మేమందరినీ మనసా కోరుకుంటున్నారు. ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396 జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే ఈ 396 జీవోలో ప్రైవేటు పరం అంటే ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అని కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్కు 2,500 కట్టాలంట. ఎక్కడి నుంచి కడతారు? 2,500 రూపాయలు కట్టి లోపల పోవాలి. అందులో ఎలాంటి తప్పులు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే విషయము, ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి ఖర్చు లేకుండా వచ్చే ఆదాయం ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే. అలాంటిది సర్వరే సరిగ్గా పనిచేయట్లేదు. ఈ సర్వర్ సరిగ్గా పనిచేయక వీళ్ళు చేతగాక ప్రభుత్వానికి ప్రైవేట్ పరం చేస్తూ అంటున్నారు. వీళ్ళకు ఈ సర్వర్ అనేది కరెక్ట్గా పనిచేసే ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ 396 జీవోను వెంటనే రద్దు చేసుకొని, దీనివల్ల జీవనవృత్తిని పొందే దస్తావేజు లేఖరులు రాష్ట్రమంతా కలుపుకుంటే 1,00,000కు పైనే ఉన్నారు. వీళ్ళ జీవనానికి భంగం కలిగించకుండా చూడాలని
నేను కోరుతున్నాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.